ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇక్కడలో ఏపీఎంసెట్ 2025 సంబంధించి ఒక ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఎగ్జామ్ డేట్స్ ఏంటనేది కూడా ఈ యొక్క ఇంపార్టెంట్ వీడియో మీకైతే చేయడం జరుగుతుందండి. ఈరోజు ఈ వీడియోలో మీకైతే డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డైలీ రెగ్యులర్గా వస్తున్న అప్డేట్స్ అన్నీ కూడా మీరు కనుక ఫాలో అయితే మీకు టాప్ కాలేజ్లో మంచి ర్యాంక్ వచ్చినట్లయితే టాప్ కాలేజీలో మీకు అది సీట్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మీ ర్యాంక్ ఎంత వచ్చినా కూడా మంచి కాలేజీలో సీట్ ఎలా తెచ్చుకోవాలి ఏంటి అనేది కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మీకు వీడియో అయితే చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ మన ఛానల్లో అప్ టు డేట్గా మీకైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా ప్రాసెస్ మొత్తం మీకైతే ఇవ్వడం జరుగుతుందండి. ఈరోజు ఈ వీడియోలో ఏపీఎంసెట్ 2025కి సంబంధించి ఒక ఎగ్జామ్ డేట్స్ చూసినట్లయితే ఆల్రెడీ మనకి నిన్న వీడియో చూసినట్లయితే మీకు చెప్పాను. టీఎస్ఎంసెట్ 2025కి సంబంధించి మీకు ఎగ్జామ్ డేట్స్ అయితే మీకైతే చెప్పడం జరిగింది. ఏంటంటే ఏప్రిల్ మంత్ ఎండ్ నుంచి అగ్రికల్చర్ వాళ్ళకైతే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మే 2 నుంచి మళ్ళీ బీటెక్ వాళ్ళకైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అలానే మన ఏపీలో కూడా చూసుకున్నట్లయితే ఏపీ ఎంసెట్ చూసినట్లయితే ఏపీ వాళ్ళకి ఏపీ ఎంసెట్ 2025 చూసుకున్నట్లయితే డేట్స్ వచ్చేసి మనకి మే 2 వీక్లో మనకైతే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. లాస్ట్ ఇయర్ కూడా అలానే మే 2 వీక్ నుంచి వీళ్ళకైతే స్టార్ట్ అయితే అవ్వడం జరిగింది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఏపీ ఎంసెట్ వాళ్ళకి వచ్చేసి 25% వచ్చేసి ఇంటర్మీడియట్ వాళ్ళకైతే ఇంటర్మీడియట్ వెయిటేజ్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి 75% ఒక ఎంసెట్ వెయిటేజ్ తీసుకొని 100%కి మీకైతే ఒక మార్క్స్ అనేవి మీ ర్యాంక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరైతే రెగ్యులర్గా ప్రిపేర్ అవ్వండి. ప్రతి అప్డేట్ కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో నెక్స్ట్ వచ్చేసి సిలబస్ వైజ్ చాప్టర్ వైజ్ వెయిటేజ్తో పాటు సిలబస్ అన్నీ కూడా మీకు వీడియోస్ రూపంలో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి టీఎస్ వాళ్ళతో పోల్చుకుంటే మనకి ఏపీ వాళ్ళకి కొంచెం టైం అయితే ఎక్కువ ఉంటుందండి. మంచిగా మీరైతే ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకుంటే కనుక 100 డేస్ అయితే గట్టిగా ఉంది. మీరు డైలీ చాప్టర్ వైజ్ అయితే మీరైతే వెయిటేజ్ అనేది షెడ్యూల్ చేసుకొని పీవైక్యూస్ అయితే ప్రాక్టీస్ చేయండి. వాట్సాప్లో మీకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్లో కూడా జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అని కూడా ఫాలో అవుతూ ఉండండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకైతే మెసేజ్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా నేనైతే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీకు డౌట్స్ అనేవి మీరైతే సాల్వ్ చేసి పెట్టుకోండి. ఇప్పటి నుంచే కరెక్ట్గా ఒక ప్లానింగ్తో మీరైతే ప్రతిరోజు కూడా మీరైతే షెడ్యూల్ వేసుకొని చదివినట్లయితే ఈజీగా మీకైతే 5K నుంచి 10K లోపల ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది. పక్కా ఇదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చిన వెంటనే నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి ఏంటి అనేది అందరికంటే ముందుగా మన ఛానల్లో మీకైతే వీడియోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా వస్తున్న అప్డేట్స్ అని కూడా ఫాలో అవ్వండి. ఇప్పటి నుంచే టైం టేబుల్ అయితే వేసుకోండి. నెక్స్ట్ వీడియోస్లో మీకైతే సిలబస్ వీడియోస్ కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాప్టర్ వైజ్ వీడియోస్ కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎక్కువ ఏ చాప్టర్స్ చదవాలి ఏంటనేది కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ టెలిగ్రామ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా నేనైతే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.